కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథాస్రవంతిని ఆదరిస్తున్న ఆత్మీయ శ్రోతలకు స్వాగతం, సుస్వాగతం. ఈనాటి ప్రసారంలో మీరు వినబోయే కథ తువ్వాలు. రచన డాక్టర్ కట్టమూరి చంద్రశేఖర అవధాని. వినిపిస్తున్నది పప్పు భోగారావు. అప్పుడే ఊరి నుండి వచ్చి కాళ్ళు కడుక్కుని ఇంట్లోకి వెళ్ళాను. గబగబా సూట్ కేసు తెరిచి అందులోంచి తువ్వాలు తీసి గట్టిగా దులిపాను. ఆ శబ్దం మా ఆవిడకి వినపడేలాగా. మా ఆవిడ దగ్గరికి వెళ్ళి, ఇదిగో తువ్వాలు మర్చిపోకుండా తెచ్చాను చూడు అంటూ కాలర్ ఎగరేశాను. అఘోరించారులేండి, దాని పెరట్లో దండం మీద ఆరవేయండి అంది ఆవిడ. ఎప్పుడు క్యాంపుకి వెళ్ళినా నేను తువ్వాలు పారేసుకుని వస్తానని ఆవిడ నమ్మకం. అయితే ఇందులో రవ్వంత నిజం కూడా లేకపోలేదు. అదేం కర్మమో, తువ్వాలు తడిపి పెరట్లో దండం మీదనో తలుపుల మీదనో వేస్తాను. మరలా ప్రయాణం తొందరలో దాన్ని మరిచిపోయి ఎంచక్కా దాన్ని అక్కడే వదిలేసి వస్తాను. ఈసారి మాత్రం మరిచిపోకుండా తెచ్చానని కాస్త గర్వం కూడా. అందుకే ఇంట్లోకి రాగానే తువ్వాలు తీసి ఆవిడకి చూపించాను. తువ్వాలు పెరట్లో దండం మీద ఆరేసి లోపలికొచ్చి కుర్చీలో కూలబడ్డాను. మా ఆవిడ వేడివేడి కాఫీ తెచ్చిచ్చింది. పట్టుకెళ్ళిన వస్తువులని తెచ్చారా? మళ్ళీ ఏదైనా మర్చిపోయారా? అసలే మదిపరుపు మనుషులు కదా. చూసుకో పెట్టి తెరిచి, ఈసారి ఏం మర్చిపోలేదులే. తెచ్చిన సామాన్లన్నీ ఎక్కడొక్కడ సర్దేసింది. ఇప్పుడు టైం ఎంతైంది? వాచి చూసుకోవచ్చుగా నా సమాధానం. బడాయి చాలు కానీ చేతి వాచి చూసి చెప్పండి. నా చేతికి వాచి లేదు, అది టేబుల్ మీద ఉందేమో చూసుకో. అక్కడ లేదు కాబట్టే మిమ్మల్ని అఘోరించడం. చేతి వాచి ఎక్కడ పెట్టారు? ఆవిడ అరుపుతో నాలో ఆందోళన ప్రారంభమైంది. చేతివాచి అంటే చేతికి ఉండాలి, లేకపోతే రోజు పెట్టే టేబుల్ మీద ఉండాలి. వెంటనే లేచాను. టేబుల్ మీద వాచి లేదు. ఏమైందబ్బా అనుకున్నాను. అల్మారాలో వెతికాను. అక్కడా లేదు. నేను క్యాంప్ వెళ్ళినప్పుడు ఎవరైనా ఇంటికి వచ్చారా? మనవడు, అరుణ్ ఫ్రెండ్స్ వచ్చారు. అయితే వాళ్ళలో ఎవరో దాన్ని కొట్టేశారు అన్నాను అసహనంగా. క్యాంపుకి వెళ్ళినప్పుడు మీరే పట్టుకెళ్ళారు. లేదు, నేను తీసుకెళ్ళలేదు గట్టిగా దబాయించాను. తీసుకుని వెళ్ళకపోవడం ఏంటి? ఆటోలో కూర్చుని అమ్మాయిని పిలిచి వాచి తెప్పించుకుని మరీ వెళ్ళారు అంటూ ఆవిడ రెట్టించింది. చచ్చింది నా గొర్రె అనుకుంటూ ఆలోచనలో పడ్డాను. నేనే తీసుకుని వెళ్తే ఏమైనట్టు? ఎంత ఆలోచించినా ఈ మట్టి బుర్రలోకి ఆలోచన వచ్చి చావడం లేదు. ఎక్కడ పారేశారు నిక్షేపం లాంటి వాచి అంది ప్రతిపక్షం. అసలే వాచి ఏమైపోయిందోనో నేను బాధపడుతుంటే ఆవిడ సూటిపోటి మాటలు అట్టులో కారం ఎక్కువైనట్టు వికారంగా తోచాయి. ఆలోచించగా ఆలోచించగా చించగా చివరికి జ్ఞాపకం వచ్చింది. రైల్లోంచి దిగడానికి ముందు వాష్రూమ్కి వెళ్ళి ముఖం కడుక్కుని తువ్వాలతో తుడుచుకున్నాను. అప్పుడు వాచి తీసి అక్కడ బల్ల మీద పెట్టాను. ఎలాగైనా తువ్వాలు మర్చిపోకూడదనే కంగారులో తువ్వాలు జాగ్రత్తగా తెచ్చాను. కానీ ఇప్పటికైనా జ్ఞాపకం వచ్చిందా అంది మా ఆవిడ. అదే ఆలోచిస్తున్నాను అన్నాను మాట మారుద్దామని. తువ్వాలు హడావుల్లో పడి రైల్లో మర్చిపోయిన వాచి గుర్తుకొచ్చింది. మామగారు పెళ్లినాడు ఇచ్చిన వాచి 50 సంవత్సరాలు బట్టి ఆయన గుర్తుగా దాచుకుంటూ వచ్చాను. కానీ ఈరోజు అది తలుచుకోగానే 2 కన్నీటి బిందువులు నా కళ్ళ నుండి జారాయి. మీరింతవరకు అభినందన సంస్థ విజయనగరం ఫిబ్రవరి-మార్చి 2025 సంవత్సరంలో నిర్వహించిన హాస్యకథ పోటీలో తృతీయ బహుమతి పొందిన కథ తువ్వాలు విన్నారు. రచన డాక్టర్ కట్టమూరి చంద్రశేఖర అవధాని గారు. వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ సంచిక తెలుగు సాహిత్య వేదిక తొలి తెలుగు డైనమిక్ వెబ్ పత్రికలో ప్రచురితమయ్యింది. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు.
సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి